పరిపూర్ణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, లోకరక్షక, సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఉదయకాల సమయంలోనైనా తండ్రి, నీ బిడ్డలు ఇప్పటిదాకా నాయన తండ్రి పాటలతో, వాక్య పఠనంతో, వాక్య ధ్యానంతో నేను మహింపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాలలో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా, చూములో ఉన్న ప్రతి ఒక్కరికి నైనా వినటానికి కావాల్సినటువంటి చెవులు, గ్రహించటానికి కావాల్సినటువంటి హృదయాన్ని మీరు దయచేయండి. ప్రభువా, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయా. ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు కొనసాగేటట్లుగా నీ కృప దయచేయండి. పరిశుద్ధుడా, ఆయా భూమి మీదకి మీరు నైనా తండ్రి వచ్చి అనేకులను నాయన రక్షణ మార్గంలో నడిపించినటువంటి దేవదేవుడవు నాయన. అయా, మీరు భూమి మీదకి వచ్చినటువంటి సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటూ ఉండగా మా మనోనేత్రాలు తెరచినైన తండ్రి ప్రభువ, మా హృదయాలు తెరచినైనా నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకోవటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మనం ఒక్కసారి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. చదివి వినిపించండి ఒక్కసారి. ఆ దినములలో పర్వతమును సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియ సిరేయ దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం పరిశీలన చేస్తే ఇందులో అతి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. సర్వలోకానికి అని అంటున్నాడు. అంటే తన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా గోత్రాల ప్రకారంగా ప్రజాసంఖ్య రాయాలి. ప్రజాసంఖ్య అసలు ఎందుకండి? జనాభా ఎంతమంది సంఖ్య, జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవటానికి మెయిన్. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఆ జనాభాకి కరువు వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆహారం కావాలి. ఆహారం కావాలి అంటే ఎన్ని రోజులు కరువు వస్తుందో అన్ని రోజులు గవర్నమెంట్ అంటే ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు ప్రజలకి భోజనం ఏర్పాట్లు చేయాలి. అంటే ఎంతో కొంత దాచిపెట్టి ఉంచాలి. ఆ ప్రజల్ని కాపాడాలి అంటే కరువు నుండి కాపాడటానికి ఒకటి. రెండవది వస్త్రాలు. వాళ్ళు వస్త్రాలు ధరించుకునేటువంటి వస్త్రాలని వీళ్ళు తయారు చేయించి రెడీగా ఉంచుకోవాలి. అలాగే కొన్ని విషయాలు ఏమన్నా జరిగితే ప్రజలకి వాటి నుండి సంరక్షించాలి అంటే కొంతమంది ఉంటే 20 మందికి సహాయం చేస్తే కుదరదు కదా. అందువల్ల మొత్తానికి సరిపడా ఏదైతే అవసరమవుద్దో దాన్ని చేయటం కోసమని ప్రజాసంఖ్య రాస్తారు. అంతేకాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పక్షులు, జంతువులు వాటి సంఖ్య కూడా దాంట్లో వస్తుంది.
అంతేకాకుండా కుల వివక్ష అప్పటి నుంచే తయారైంది. కుల వివక్ష అంటే వాళ్ళ జాతుల ప్రకారంగా ఇజ్రాయెల్ జనాంగం ఉన్నారు. వాళ్ళకి కొన్ని గోత్రాలు ఉన్నాయి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రాలు. 12 గోత్రాల వాళ్ళ పేర్లు లిఖించబడతా ఉంటాయి. లిఖించబడాలి అంటే ఆ ప్రాంతానికి వాళ్ళు రావాలి. అది దేవుని యొక్క గొప్పదైనటువంటి పరిస్థితి. ఏందయ్యా అంటే ఎక్కడి వాళ్ళందరూ కూడా ప్రజా సంఖ్యలో రాయబడాలి అంటే ఆయన అధీనంలో ఉన్న ప్రదేశాలకి రావాలి. అందువలన వీళ్ళు ప్రజా సంఖ్యలో రాయబడతారు, లేకపోతే రాయబడరు, ఆ లెక్కలోకి రారు. ఇందులో ప్రజాసంఖ్య అనేది మొట్టమొదటి ప్రజాసంఖ్య అని రాయబడతా ఉంది. రాజుని దేవుడు ప్రేరేపించి ఈ విధంగా వేరే దేశం నుండి ప్రజలు నీ దేశానికి వచ్చేటట్లుగా ఏర్పాట్లు చేయి అని ఆజ్ఞాపించాడు. ఇది దేవుని యొక్క గొప్పదైనటువంటి పరిస్థితి. అందులో ఈ యోసేపు అనబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇందులో ఈ కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు వెళ్ళెను రాస్తున్నాడు. చూడండి, ఇందులో ఒక ప్రాముఖ్యత ఉంది. అప్పట్లో ఇజ్రాయెల్ జనాంగము ముందు ప్రధానము చేసుకుంటారు. ఒక స్త్రీని ప్రధానము చేసుకున్న తర్వాత 1 సంవత్సరం పాటు విడిగా ఉంచుతారు. విడిగా ఉంచితే ఆమెలో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఏమి లోపాలు ఉంటాయండి? శారీరక లోపాలు చాలా కనిపిస్తూ ఉంటాయి, శరీర కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా బయటపడినప్పుడు ఇందులో అంటున్నాడు ఆమె గర్భవతి అని రాస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన జరిగింది, బాగానే ఉంది. మిగిలిన వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయేమో అని 1 సంవత్సరం పాటు విడిగా ఉంచుతారు అనేది మనం తెలుసుకోవాలి. అందువలన ఇందులో ఏంటి అంటే మనం చూస్తుంటాం, బలికి అర్పించాల్సినటువంటి జంతువులను పక్షులను తీసుకొని వచ్చి మందిరము దగ్గర యెరూషలేము దగ్గర ఏం చేస్తారో తెలుసా? ఒక 7 రోజుల పాటు ప్రత్యేకంగా ఒక దగ్గర ఉంచుతారు. 7 రోజుల పాటు కూడా దానిని పరిశీలన చేస్తారు, చూస్తుంటారు. దానికి ఏమన్నా జబ్బులు వచ్చినాయా, లేదంటే ఇదా, లేదంటే ఇంకేదన్నా పరిస్థితిలో ఉందా, కొత్తగా ఏమన్నా జబ్బులు తీసుకొచ్చి పెట్టిందా, ఇలాంటివన్నీ పరిశీలన చేసి 7 రోజులు బాగుంది అనుకున్న తర్వాతనే దానిని బలికి సమర్పిస్తారు, లేకపోతే చేయరు. అలాగే ఈ స్త్రీలను కూడా 1 సంవత్సరం పాటు పరిశీలన చేస్తూ ఉంటారు. అప్పటి రోజుల్లో గర్భవతి అయినటువంటి స్త్రీ వివాహం కాకుండా గర్భవతి అయితే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఊరు బయటికి తీసుకుపోయి రాళ్ళేసి చంపాలి. అలాంటి పరిస్థితి కలుగుద్ది, మిగిలిన వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటి ఈమెని యోసేపు గారు స్వీకరించాలి. ఆయన స్వీకరించినటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. సరే, బాగానే ఉంది. ఆయన బయలుదేరాడు, వచ్చాడు. అమ్మా, నీవు నాకు ఈ విధంగా దేవుడు తెలియజేశాడు. మరియకు ముందుగానే తెలియజేశాడు దేవుడు. ఎవరి చేత? గాబ్రియల్. 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఒక ఆయన మిఖాయేలు, ఆయన గాబ్రియల్. 2కి బాధ్యతలు ఏమంటే విడివిడి బాధ్యతలు. మిఖాయేలు ఖడ్గము దూసినటువంటి ఖడ్గము ధరించి నిలబడతాడు ఎదురుగా.
మన ఎదురుగా నిలబడేది అతని యొక్క దూతలే, అతని చెప్పు చేతల్లో ఉండేటువంటి వాళ్ళే వచ్చి నిలబడతారు, మనకు కనపడదులేండి. అయితే గాబ్రియేలు యొక్క పరిస్థితి ఏంది అంటే ముందుగా వచ్చి ఏ ఏ విషయాలు దేవుడు అతనికి తెలియజేశాడో ఆ విషయాలన్నిటినీ కూడా ఎవరికి చెప్పమంటే వాళ్ళకి తెలియజేస్తా ఉంటాడు. మరియకు ముందుగానే తెలియజేశాడు, అయ్యా ఇదేం పరిస్థితి అయ్యా, నేను కన్యని కదా, ఏ పురుషుని ఎరగను కదా, ఇదేం పరిస్థితి అయ్యా అని అడిగింది కూడా. అడిగినా కూడా ఇది దేవుని యొక్క సంకల్పము, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు. నీవు ప్రధానము చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే, అతను తిరస్కరించకుండా నేను చేస్తాను. ఏం పని? అక్కడికి వెళ్ళాడు. అతనికి నిద్రలో దర్శనం వచ్చింది, కనిపిస్తూ ఉంది. ఈమెకి పగలే దర్శనం వచ్చింది, పగలే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆమె. లేకపోతే అంతటి గొప్పదైనటువంటి పరిస్థితి ఆమెకి ఎలా తెలుస్తుంది? లోకరక్షకుడు భూమి మీదకి రావటానికి ఒక సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమెని. అంటే ఆమె ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుతూ ఉంటది, ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటది అనేది మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం. వెంటనే యోసేపు దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళి, యోసేపు నీవు ఈ విధంగా చెయ్యి. ఏం చేయాలి? గర్భవతి అయ్యింది అని ఎవరైతే అనుకుంటున్నారో అది మానవుల వలన కలిగింది కాదు, అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆమెను నీవు తిరస్కరించడానికి వీలు పడదు అని చెప్పి ఆమెని నీవు తీసుకొని పోవాలి. ఎక్కడికి పోవాలి? ఆ ఊరికి తీసుకొస్తే అందరికీ తెలుస్తుంది, గొడవలు అవుతాయి. కాబట్టి ఆమెను తీసుకొని ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి బయలుదేరాడు ఈయన? నజరేతు నుండి యూదయలోని బెత్లెహేముకి కూడా చిన్న చిన్న జిల్లాలు అవన్నీ కూడా. ఈ గలిలయ అనేది ఒక జిల్లా, అందులో ఒక ఊరు నజరేతు, అది వాళ్ళ సొంతూరు, యోసేపు గారి సొంతూరు. అక్కడికి యేసుక్రీస్తు వారికి ఒక పేరు కూడా తగిలిచ్చారు. ఏం పేరు? నజరేయుడని. నజరేయుడని ఆకలేశారు, నజరేతు వాడా అని. నజరేతు అంటే అర్థం ఏంది అంటే, ఒక ఆయన అంటున్నాడు నజరేతు నుండి ఏమన్నా వచ్చొద్దంటే పెద్ద చెప్పొచ్చావు అని ఫిలిప్తో అంటున్నాడు. ఎవరైనా నతానియేలు అంటున్నాడు, ఏమయ్యా భలే చెప్పొచ్చావు, నజరేతు నుండి రావటం ఏందయ్యా ప్రవక్త, పొప్పో పెద్ద చెప్పొచ్చావులే. పలానా ఊళ్ళ నుంచి ఎవరన్నా వస్తారా ప్రవక్తలు? అందరూ మోటోళ్లే, ధర్మశాస్త్రం ఎరగనోళ్లే, తప్పుడు పనులు చేసేవాళ్లే. అక్కడి నుంచి ఎట్టొస్తాడయ్యా? పాపులను రక్షించటానికి రావాల్సింది ఎక్కడి నుంచి రావాలి? యోబు గారు అంటున్నారు, ఏమన్నా తెలుసా? అపవిత్రమైనటువంటి మానవుల మధ్యలోకి పవిత్రుడైనటువంటి దేవుడు రావాలి అని రాస్తా ఉన్నాడు. చూసారా? పవిత్రమైనటువంటి దేవుడు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలట? అపవిత్రులైనటువంటి మనుషుల మధ్యలో నుంచి రావాలి. అదే ఈ నతానియేలుకి అర్థం కాల. అంటున్నాడు, అక్కడి నుంచి ఎట్టొస్తాడయ్యా? ఆయనకి పేరు కూడా తగిలిచ్చేశారు. ఏమని? ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు, అన్య జనాంగాన్ని కూడా రక్షించే దేవుడు ఈయన. కాబట్టి నజరేతు అనబడినటువంటి ఒక ఊరుంది, అది గలిలయ జిల్లాలో ఉంది. నజరేతు అనబడినటువంటి ఊరు, ఆ ఊరు నుండి ఆయన ఏం చేశాడో తెలుసా? బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? యూదయలోని బెత్లెహేముకు వచ్చాడు. అది దావీదు యొక్క పట్టణం. దావీదు గారు ఎక్కడోడు అంటే బెత్లెహేముకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఆ ఊరు వాడు ఈయన. ఏదంటే వీళ్ళ వంశస్థులు అక్కడ ఉన్నారు, ఏదో అక్కడికి మైగ్రేట్ అయినట్టున్నారు, అక్కడికి నజరేతుకి పోయి బతకటానికి పోయి ఉంటారు. అందువలన ఈయన బెత్లెహేముకి రావాలి. వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు అనుకోండి, జనాభా అందరూ ఏం జరిగింది, ఇక్కడ ఏదో తప్పు జరిగి ఉంటుంది, గర్భవతిమే, ఎలా తీసుకుపోతావు యోసేపు అని అడిగేవాళ్లే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే బయలుదేరి బెత్లెహేము దాకా వేరే ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొని వెళ్ళిపోయాడు. పొరుగురులో ఏమనుకుంటారు?
చూసిన వాళ్ళు వీళ్ళు భార్యాభర్తలే అయింటారు. భార్యాభర్తలే ప్రదానం అంటారు. చేసుకున్న సంవత్సరం దాటిపోయి ఉంటుంది, వీళ్ళు భార్యాభర్తలు కాబట్టి అని ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇది దేవుని యొక్క గొప్ప సంకల్పం కనిపిస్తుంది. వచ్చారు, బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము అనబడినటువంటి అనబడిన దావీదు ఊరికి వెళ్ళి బెత్లెహేము అంటే ఏందో తెలుసండి? రొట్టెల ఇల్లు. రొట్టెల రొట్టెల ఇల్లు. గృహము. ఇల్లు. బెత్ అనే పదం అందులో కనిపిస్తుంది. హౌస్. లెహేమ్ అనే పదం. హౌస్. హేమ్ అంటే రొట్టెలు. ఎప్పుడు నిల్వ ఉంటాయట బెత్లెహేములో. ఇందాక సహోదరుడు తెలియజేశాడు కదా, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా ఏం కావాలట? ఉండినట్లు అన్ని తెచ్చి అక్కడ పడేయాలా. మనం కూడా మందిరంలో అప్పుడప్పుడు వడ్ల బస్తాలు, బియ్యం బస్తాలు, మరి కారం సంబంధించిన మిరపకాయలు, దొడ్లో పడినటువంటి అన్ని సరుకులు, లేదంటే అన్ని కూరగాయలు అన్ని తీసుకుపోయి మందిరంలో పెడతాం. కానీ ఎవరు తీసుకుంటారు అవి? పాస్టర్ గారు, పాద్రి గారు తీసుకుంటారు. కానీ యెరూషలేములో ఏం జరగాలంటే అవన్నిటినీ కూడా దారిని పోయే బాటసారులు కానీ ఇంకెవరన్నా వస్తే ఆ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకి భోజనం ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఏర్పాట్లు చేస్తుంటాడు అనేది మనం తెలుసుకున్నాం ఇందాక. ఈ పరిస్థితిలో మనకి ఏంటయ్యా పరిస్థితులు అని మనం ఆలోచన చేస్తా ఉంటే, ఇందులో ఈ బెత్లెహేము అనబడినటువంటి ఈ ప్రదేశం ఉంది చూశారు, ఆ బెత్లెహేము అనబడినటువంటి ప్రదేశానికి ఆయన తీసుకొని వచ్చాడు. తర్వాత ఆమె రోజుల నిండిన తర్వాత పిల్లవాడిని కన్నది అనేది మనం తెలుసుకోవాలి. 7వ వచనంలో మళ్ళీ మనం చదువుకుంటే అందులో ఒక్కసారి గుర్తు చేయమ్మా మళ్ళీ. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే తన తొలిచూలు కుమారుడు. తొలిచూలు కుమారుడిని ఏమంటారు? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు. వెరీ గుడ్. పెద్దోడు. 4 పిల్లలు ఉంటే ఏమయ్యా నీకు ఎంతమంది పిల్లలు అంటే పెద్దోడు అటు వచ్చాడు, వీడు మా పెద్దోడు అన్నాడంటే అర్థమైంది. ఇంకా మిగతా పిల్లలు లేకపోతే ఒక్కగానొక్క కుమారుడయ్యా అనేవాళ్ళు. ఒక కుమారుడు కనిపిస్తున్నాడు. తొలిచూలు కుమారుడు అంటే వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఇంకా పిల్లలు సహోదరులు సహోదరులకు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈయన యొక్క సహోదరులే కదా అని తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా మంది దీని మీద రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు, అది మనకు అవసరం లేదు. ఇందులో తొలిచూలు కుమారునికి ఒక ప్రాముఖ్యత ఉంది. నిర్గమకాండంలో 13వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తొలిచూలి కుమారుని గురించి అందులో ఏం రాశారో చూద్దాం. ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదే చెప్పాను. ఎవరు చెప్పారు ఇది? దేవుడు చెప్తున్నాడు మోషేతో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు జనాంగంలో ఎవరైతే ముందుగా పుట్టిని పశువులు గాని మనుషులు గాని ఎవరైనా సరే, మొట్టమొదట పుట్టింది ఏదైనా సరే అది నాకు సంబంధించింది, అది నాకు ప్రతిష్ఠ చేయాలి, అది నాజీరుగా ఉండాలి. నాజీర్ అంటే అది ఒక వ్రతం. దానిని అందులో అందరూ వ్రతాలు చేస్తూ ఉంటారు. వ్రతాలు చేసే వాళ్ళన్నీ తప్పుడు పనులు చేస్తున్నారేమో అర్థం కాదు. అందుకనే నజరేతు నుండి ఏమొస్తుంది అట్లా చెప్పొచ్చేవాళ్ళే అన్నారు. అందరూ జళ్ళ పెంచుకునేవాళ్ళు, అందరూ మీసాలు పెంచేవాళ్ళు, గడ్డాలు పెంచేవాళ్ళు, జుట్టు పెంచేవాళ్ళు అందరూ ఉండి ఉంటారు. అంటే గడ్డాలు మీసాలు లేదంటే జుట్టు పెంచుకునండి ఎలా చూస్తారు? వీడెవడో పిచ్చోడు వచ్చాడు అంటారు. అప్పుడప్పుడు వస్తుంటారు. అక్కడ నుండి కాశీ నుండి వచ్చేవాళ్ళు, హిమాలయాల నుంచి వచ్చేవాళ్ళు కూడా వస్తుంటారు. ఈ జడలు అన్నీ కూడా ఏమైతే అంటుకట్టుకుపోతాయి, కరుచుకుపోతాయి, అవి దువ్వటానికి కూడా వీలు పడదు. అలాంటి పరిస్థితిలో ఉంటే జనం చూసి ఆ ఊరు నుండి వచ్చే వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అని అంటారు. దేవుని దృష్టిలో అయితే
వీళ్ళు దేవునికి సమర్పించబడినటువంటి వాళ్ళు అనబడినటువంటి విషయం ఇందులో కనిపిస్తూ ఉంది. మనం పరిశీలన చేస్తే తొలిచూలి కుమారుడిగా ఉన్నటువంటి ఈయన్ని పొత్తి గుడ్డలతో చుట్టారు అని రాస్తున్నాడు. పొత్తి గుడ్డలు ఎప్పుడు చుడతారు అంటే చిన్నపిల్లలకి చుట్టినా కూడా దాని అర్థం ఏంటయ్యా అంటే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళని తీసి ఒక గుడ్డ చుడతారు, తెల్లటి గుడ్డ. చూశారు కదా ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే ఒక గుడ్డ చుడతారు, చుట్టి తీసేస్తారు ఆయన. ఇందులో పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇందులో సన్నపు నార బట్టలు చుట్టారు యేసు ప్రభు వారికి. ఎప్పుడు? లూకా సువార్త 23వ అధ్యాయంలో 53వ వచనంలో మనం పరిశీలన చేస్తే అందులో అంటున్నాడు, లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాయబడతా ఉంది. దాన్ని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. ఇందులో అంటున్నాడు ఎలాంటి గుడ్డట అది? సన్నపు నారబట్ట. సన్నపు నారబట్ట. సిలువ మీద నుండి ఆయన దించారు, దించి సన్నపు నారబట్టను ఆయనకు చుట్టి ఎలాంటి సమాధి అటది? తొలిచిన రాతి సమాధి. తొలచినటువంటి రాతి సమాధి అని రాస్తున్నారు. అప్పట్లో ఏం జరిగేదంటే ఈ సమాధులు కానీ ఇళ్ళు కానీ ఒక ప్రత్యేకంగా కాస్త డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు అంటే రాతి కట్టడాలు కట్టేవాళ్ళు. రాతి కట్టడాలు మనం చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ మీరు ఎవరైనా చూసారా అక్కడ హైదరాబాద్లో? లేదు. పెద్ద పెద్ద రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి, ఎప్పుడు చూసినా కూడా కొత్తది అనిపిస్తుంది అన్నమాట. పైన సిమెంట్ మీదే వేశారు. ఆ సిమెంట్ ఏంటో ఇంతవరకు వాళ్ళు ఎవరు గమనించరు. రాతి మీద రాయి వేసి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనం చూస్తే. ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద బిల్డింగ్ ఉంటుంది అది. దాని చుట్టూ ఇప్పుడు గొడవలు లేకుండా ఏదో చేశారనుకోండి, వేరే విషయం. మనం దూరం గుండి చూస్తే కడుతున్నటువంటి బిల్డింగు కొత్తదిలాగా ఉంది అనిపిస్తుంది. అలాంటి ఇళ్ళు ఇక్కడ కట్టుకుంటూ ఉంటారు. సమాధులు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ముందుగానే కట్టుకుంటారు సమాధి. అది ఎవరు కట్టుకున్నారు? అరిమతయి కట్టుకున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన కట్టుకున్నాడు. కొడుకుల మీద నమ్మకం లేదు, బంధువుల మీద నమ్మకం లేదు. వీడు సరిగా నన్ను దేశపోయి అందులో వేస్తారో లేదో తెలియదు, అందువల్ల ముందుగానే కట్టుకున్నాడు. కట్టుకొని రోజుకొకసారి చూసుకొని వస్తారు, ఇంకెవరైనా పెట్టారేమో పొరపాటున అని. చూసారా? అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని యేసు ప్రభు వారికి ఎంతో గొప్పదైనటువంటి విషయం. తొలచినటువంటి ఒక సమాధి, ఒక గుట్టలాగా ఉంటుంది. కొండలేం కాదు, కొండ అయితే ఉంటది, కొండ మీద ఒక గుట్టలాంటి ఉంటది, ఒక రాయి. ఆ రాతిని తొలిచి ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు చూడొచ్చు. అందులో ఇది ఒక గది, తర్వాత ఇంకొక గది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోన తీసిపోవాలి కాబట్టి ఇంకొక గదిలాగా ఉంటుంది. ఆ గదిలో తీసిపోయి ఇంకొక గదిలో పెట్టి పెద్ద రాతిని పొర్లిస్తారు. దాని మీద నిలువుగా ఉంటుంది కాబట్టి రాతిని పొర్లిస్తారు. అలాంటిది ఇందులో మనం చదువుతూ ఉంటే తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి అని సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టాను రాస్తున్నాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎలాంటి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడు? ఆయనకి సత్రములో స్థలము లేకుండా పోయింది. ఎంత హీనమైనటువంటి స్థితిలో తెలుసండి. దేవుడు సమస్తాన్ని సృష్టి చేసినటువంటి దేవుడు, అలాంటి దేవుడు సృష్టి మధ్యలోకి వస్తే ఆయనకి స్థలం లేకుండా పోయింది. సత్రములో వానికి స్థలము లేదు. మనం బస్ స్టాండ్లో బస్ ఎక్కామండి, గర్భవతి అయినటువంటి స్త్రీ కూడా ఎక్కింది. అబ్బా అమ్మా అంటా ఉంది, ఏదో నొప్పి. సీట్లో కూర్చున్నటువంటి నీవు వెంటనే ఏం చేస్తావు?
లేచి లేచి ఆమె సీటు ఆమెకి ఇస్తుంది. వెంటనే లేచి ఆమెకు ఒక సీట్ ఇస్తారు. ఎవరైనా సరే, కఠినాత్ముడైనా సరే, పక్కనోళ్ళు అడుగుతారు, ఏమయ్యా నువ్వు సుఖంగా ఉన్నావుగా, లేచి కుర్రోడువేగా, లేచి సీట్ ఇవ్వచ్చు కదా, ఆమె బాధపడుతుంది అంటారు. ఇక్కడ అది కూడా లేదు పరిస్థితి. అది సత్రములో స్థలము లేనందున అని రాయబడతాం. అసలు ఈ సత్రం అనే దానికి పెద్ద చరిత్ర ఉందండి. ఈ సత్రము అనబడినటువంటిది మనం చదువుతూ పోతే ఎంత ప్రాముఖ్యము అంటే, మనం చదువుకుంటా పోదాం, ఒక్కసారి తెలుసుకుందాం కొన్ని విషయాలు ఈ సత్రాన్ని గురించి. ఈ సత్రము అనబడినటువంటిది ఎక్కడ ఉంది? ఈజిప్ట్ నుండి బయలుదేరి వచ్చేటప్పుడు బెత్లెహేము అంచుల ఈ సత్రం ఉంది. అసలు సత్రాలు ఎందుకు కడతారండి? పూటగోళ్ళు వాళ్ళ కోసం. ఎవరైనా ప్రయాణం చేసి బయట ప్రయాణం చేసి అలసిపోయిన వాళ్ళ కోసం విశ్రాంతి తీసుకోవడం వెరీ గుడ్, కోసం. వెరీ గుడ్. మాకు ఎర్రగుంటపాడు అనేది మా నాన్నగారు ఊరు. అక్కడ నుంచి లేచి వచ్చారులే, మేము చిన్నప్పుడే లేచి వచ్చారు పెరంపురం. అక్కడ బస్సు కొమరపూడి అనే ఊరిలో దిగుతాం. దిగి నడిచిపోవాలి ఒక 3-4 కిలోమీటర్లు. ఆ మూల మీద బస్సు దిగంగానే ఒక సత్రం ఉండేది. ఆ సత్రాన్ని చూసినప్పుడు, సత్రంలో ఎవరెవరు ఉంటారో తెలుసా? దానికి ఒక యజమానిని పెడతారు. సత్రంలో ఎవరెవరు ఉన్నారు అనే తర్వాత మనం పాఠ్యాంశంలో చదువుకుందాం. ఈ సత్రము బెత్లెహేము అంచు భాగంలో ఉంది అంటే రోడ్డు అమ్మటే ఉంది. దాన్ని పోయేవాళ్ళు ఎవరైనా సరే ఆ సత్రాన్ని వాడుకోవచ్చు. ఓ 4-5 రోజులు గడిచింది అంటే దానికి కొంత సుంకం చెల్లించాలా యజమానుడికి. ఎందుకు? మెయింటెనెన్సీ పర్పస్లో మనం చేయాలి. అపార్ట్మెంట్లో ఏం చేస్తారు తెలుసు కదా, అద్దెకుండే వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు నెలకు ఒక 1000 రూపాయలు, 1500 ఆ అపార్ట్మెంట్ను దాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ అపార్ట్మెంట్ యొక్క నీట్నెస్ని బట్టి మన దగ్గర వసూలు చేస్తారు. దాన్ని మెయింటెనెన్స్ అంటారు. దానికి ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. స్థలము లేకుండా ఉంది అంటే ఆ స్థలము ముందుగానే ఆక్రమించబడ్డది జనం చేత. ఈ స్థలము అనబడినటువంటి బెత్లెహేము దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సత్రము ఎక్కడిది అనేది మనం పరిశీలన చేస్తే, అందులో రాసినటువంటి మాటలు ఆదికాండంలో 35వ అధ్యాయంలో 16-19 వచనాలు మనం చదువుకుంటే, రాహేలు గారు చనిపోయినటువంటి బేతేలు ఎఫ్రతా అనేటువంటి మార్గం. అది బేతేలు ఎఫ్రతా మార్గములో, ఎఫ్రతా అన్నారు. ఎఫ్రతా మార్గంలో ఆమె చనిపోయింది. అక్కడ మనం చూసినట్లయితే బెన్యామీను పుట్టినటువంటి ప్రదేశం అది. ఎవరు? యాకోబు గారికి పుట్టిన చివరి అబ్బాయి, చివరి కుమారుడు. 12వ వాడు ఆయన. 11 ఆయన ఎవరు? కేశవే గుంట్లో వేశారు, తర్వాత అమ్మేశారు కదండి ఆయన్ని. 11 ఆయన చిన్నోడు ఇంకొకడు ఉన్నాడు బెన్యామీను. ఆ 12వ ఇతను అక్కడ పుట్టాడు. పుట్టడమే కాదు, మనం చూస్తే దినవృత్తాంతముల గ్రంథం 1వ గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, అందులో అదులా అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయనకి కాలేబు ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన పెళ్లి చేసుకుంది ఎవరినయ్యా అంటే ఎఫ్రతా అనబడినటువంటి అమ్మాయిని చేసుకున్నాడు. ఆ పేరు మీద అక్కడ ఆ స్థలము ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. దానికి ఇదంతా మనం చదువుకుంటా ఉంటే రూతు గారికి జ్ఞాపకం వస్తారు. రూతు గారు ఏం జరిగింది అంటే, ఆమె రూతు గారు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అత్తగారి పేరేంది? మీరు నాకు అర్థమైపోయింది, గుర్తుపెట్టుకున్నారని. నయోమి బెత్లెహేము నుండి బయలుదేరి మోయాబు దేశానికి
ఇక్కడ కరువు వచ్చిందంట బెత్లెహేంలో. అసలు కరువు ఎందుకు వచ్చిందండి? కరువు వచ్చిందంటే ఏంది అంటే దేవుని మాటలు మీరినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కోపము ఆ పట్టణం మీదకి వచ్చింది. శాపగ్రస్తులైనటువంటి ప్రజలైపోయారు కాబట్టి కరువు వచ్చింది అనేది తెలుసుకోవాలి. కరువు వచ్చింది అంటే అక్కడ రాజు శాపగ్రస్తుడు, ఆ రాజు కింద ఉన్న ప్రజలు శాపగ్రస్తులు. దేవుని యొక్క శాపం దాని మీద నిలబడు, అందువల్ల కరువు వచ్చింది. అందరికీ కరువు రాదు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కొంతమందికి కరువు అనిపించదు. ఈమె ఏం చేసింది? ఆ ఊరు నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎవరెవరితో పోయింది ఆమె? భర్తతో ఇద్దరు పిల్లలు, భర్తతోనూ ఇద్దరు ఇద్దరు పిల్లలు, కుమారులతో అన్య ప్రదేశానికి వెళ్ళిపోయింది. అన్యులు అక్కడ ఉండేది ఆ ఊర్లో, అక్కడికి పోయి నిలవరంగా ఉంది. అక్కడ ఏం జరిగింది? ఈమె అన్యులైనటువంటి బిడ్డల్ని చేసుకుంది. కొడుకులకి చేసుకుంటే కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇద్దరు కోడళ్ళు, భర్త, ఇద్దరు కుమారులు చనిపోయారు అనేది మనకేం తెలియదు. చనిపోయారు. చనిపోవటానికి ఏముందండి? కరోనా లాంటిది ఏదో వచ్చి ఉంటే సరిపోతారు. వెంటనే ఈమె ఏం చేసింది అంటే ఇక్కడ నాకు మళ్ళీ నా ఊరు వెళ్తాను, అక్కడ రొట్టెలు విరివిగా దొరుకుతాయి, దాని పేరే బెత్లెహేము, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంది. అనుకొని ఒక కోడల్ని పిలిచింది. అమ్మా, మీరిద్దరు కుర్రోళ్ళు, మీ ఊరు పొండి, మీ అమ్మ నాన్నలు మీకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు, మీరు సుఖవంతమైన జీవితాన్ని జీవించవచ్చు ఓ అంటే అందులో ఒక కోడలు వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు అంటుంది నయోమితో, అమ్మా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి పోతావో అక్కడికి నేను వస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడే నేను కూడా చనిపోతా, నీ జనమే నా దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఆ పేరేంది? రూతు. రూతు. రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి రాయబడతా ఉంది. చివరిలో మనం చదువుకుంటా పోతే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇందులో మనం చూస్తే మీకా గ్రంథకర్త అంటున్నాడు 5వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒక ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం ప్రవచనము? సార్, మీకా గ్రంథము 5వ అధ్యాయము. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎంత చక్కగా రాస్తున్నాడు. ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, నీలో నుండి ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన నా ప్రజలైనటువంటి ప్రజల్ని రక్షిస్తాను అని చెప్పి వస్తున్నాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టు? యేసు. అభిషేకం పొందిన క్రీస్తు అయ్యాడు ఆయన. యేసు క్రీస్తు, ఆయన నజరేతు వాడు. ఈ బిరుదులన్నీ ఆయనకి తగిలిచ్చారు. ఇందులో అంటున్నటువంటి మాట ఏందంటే సమూహములుగా కూడుదానా అంటున్నాడు. చిన్న విషయానికి అందరు మోగుతారట, చిన్న చిన్న విషయాలకి అందరు పోగవుతారు, రకరకాల మాటలు అంటూ ఉంటారు. అందులో ఉన్నటువంటి ఈ మాట ఏంది? ఇజ్రాయేలీలను ఏలబోయేటువంటి వాడు నీలో నుండి వస్తాడు. బెత్లెహేం, బెత్ అంటే నివాసము లేదంటే ఇల్లు, లెహేం అంటే రొట్టెలు లేదంటే ఆహారం. ఆహారం సమృద్ధిగా ఉండే దేశం నుండి పోయి మళ్ళీ కరువు తెచ్చుకొని మళ్ళీ తిరిగి వచ్చింది ఆమె. ఆమె యొక్క కోడలు ఈ రూతు వచ్చింది బెత్లెహేం దగ్గరికి. వచ్చినప్పుడు ఈమె యవనస్తురాలు. ఎవరు? రూతు అనబడినటువంటి ఈమె. నయోమి అన్నది, అమ్మ, పలానా వ్యక్తి మనకు బంధువు, ఆ రోజుల్లో భర్త చనిపోతే బంధువులు ఎవరైనా సరే వివాహం చేసుకోవచ్చు,
అది రూలు. కాబట్టి ఒక వ్యక్తిని నీవు వివాహం చేసుకోవాలి అని ఏం చేసిందయ్యా అంటే ఒక వ్యక్తిని చూపించింది. అతను బాగా ధనవంతుడు. ఎవరైనా బోయజు. బోయజు. బోయజు అంటే వేగముగా పరిగెత్తేటువంటి వాడు అని రాస్తున్నాడు. బోయజ్ అంటే ఏందట? వేగముగా పరిగెత్తేవాడు. వేగముగా పోయేటువంటి వాడు. అన్ని విషయాల్లో వేగమే అయింది. పొలం పండించటంలో వేగం, పండిన దాని ఇంటికి చేర్చుకోవటంలో వేగం, మాట్లాడటంలో వేగం, అన్ని దేవుని స్మరణ చేయటంలో వేగం, మందిరానికి పోవటంలో అందరికంటే ముందు ఇలా ఉండేవాళ్ళట. బోయజు వ్యవసాయదారుడు, బాగా ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి. అతను మనకి బంధువు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళు, నువ్వు పరిగి ఏరుకోవటానికి వెళ్ళి ఆయన దృష్టిలో పడు. రూతు చక్కనిదైనటువంటి స్త్రీ. ఆయనకి అన్ని విషయాలు తెలియజేశారు. తెలియజేసినట్టు తెలియజేస్తే ఏం జరిగింది అంటే, అమ్మా నేను కాదు, నీకు సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఆ దారిని పోతున్నాడు చూసావా, వాడిని పిలుస్తున్నాను, వాడిని వివాహం చేసుకో అని మంచి మాటలు తెలియజేసేటువంటి వాడు. ఎవరైనా చెబుతారండి ఆ రోజుల్లో? అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. కొంతమందిని బలవంతంగా తీసుకుపోయి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అబ్రహాం భార్య గారిని 2 రాజులు లాక్కొని పోయారు పెళ్లి చేసుకుందామని. అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కానీ ఆ బంధువు అన్న అంటే, అయ్యా నా ఆస్తి లాక్కో, కానీ నేను వివాహం చేసుకునే పరిస్థితి నాకు లేదు, నేను చేసుకోనయ్యా అంటే, సరే ఈమె నాకు సమీప బంధువు కాబట్టి నేను ఈమెను పెళ్లి చేసుకుంటాను అని ఇందులో అతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రోజుల్లో 2వ పెళ్లి 3వ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ చేసుకున్న అతన్ని అడుగుతారు, మా అమ్మాయికి ఏం పెడతావు? అంతే కదా, రేపు పొద్దున నువ్వు ఇంకేమన్నా అన్యాయం చేస్తే మా అమ్మాయికి ఏమవ్వాలా? అందుకని ఏం చేస్తావు మా అమ్మాయికి అంటే, అప్పుడు ఒక రాతితో తొలిసినటువంటి ఒక గృహాన్ని నిర్మించాడు ఆయన. 39 అడుగుల పొడవుతో ఉండేటువంటి ఒక గృహాన్ని ఈయన నిర్మించాడు. అది రాతితో కట్టబడింది, లేకపోతే రాతితో తొలచబడినటువంటిది అని రాయబడు. అంతేకాదు బెత్లెహేములో కొంత స్థలము లేదంటే కొంత ఆస్తిని కూడా ఈయన పేరు మీద పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా, ఈ బోయజుకి ఈ రూతుకి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరేంది? ఓబేదు. ఆయన ఎప్పుడైనా నువ్వు మనం చూస్తే కొత్త ఇల్లు అని రాయబడతా ఉంది. అంటే ఏంది? పాతది ఒకటి ఉందనేగా. మాకు దగ్గరలో గుంటూరు ఉందండి. పాత గుంటూరు, కొత్త గుంటూరు పేరు మారుద్ది ఎప్పుడన్నా? పాత పడిపోతే 100 ఏళ్ళు కూడా కొత్త గుంటూరులో 100 ఏళ్ళు గడిచిపోయినా కూడా దాని పేరేంది? పాత గుంటూరు. కొత్త గుంటూరే, పాతది అవ్వదు. ఎందుకంటే పాత గుంటూరు పక్కనే ఉంది. అంటే బెత్లెహేములో పాత గృహము అనేది ఆయనకు ఉంది అంతకుముందు ఆల్రెడీ. కొత్త గృహము అనేది ఇప్పుడు ఏర్పాటైంది. ఈ కొత్త గృహము ఎప్పుడు కొత్తదే, నూతనమైనటువంటిది. నూతనమైనటువంటి జీవితానికి అది ఒక గుర్తు. నువ్వు నూతనంగా నీ జీవితం మార్చుకో అనే దానికి ఒక షరతుగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో ఏందయ్యా, ఓబేదుకి ఇంకొక ఆయన పుట్టాడు. ఇందులో ఓబేదు పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆస్తిని బోయజు ఏం చేస్తే అంటే ఆ ఇంటిని ఆ ఆస్తిని ఓబేదుకి ఇచ్చాడు. ఓబేదుకి ఒక కుమారుడు పుట్టాడు. ఎవరు? యెషయి పుట్టిన తర్వాత అతను కూడా పెరిగాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే అతనికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆయనకు కూడా ఒక పిల్లగాడు పుట్టాడు. పెళ్లి చేసేటప్పుడు మరలా ఈ కొత్త ఇంటిని బెత్లెహేములో ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఈయనకి ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో యెషయికి కూడా పిల్లలు పుట్టారు. యెషయికి పిల్లలు పుడితే యెషయి యొక్క కుమారుడు ఎవరు? దావీదు దావీదు గారు కనిపిస్తూ ఉంటారు.
ఎంత చక్కగా రాస్తున్నాడో పరిశుద్ధ గ్రంథకర్త. మాకు కరెంటు పోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇందులో మనం చూస్తే ఈ దావీదు గారికి పెళ్ళైన తర్వాత ఏం జరిగింది అంటే, దావీదు గారికి ఈ స్థలము ఇల్లు ఆయనకి ఇచ్చేశారు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం జరిగింది? దావీదు గారు రాజ్యం వెళ్తా ఉన్నప్పుడు కొంతకాలం జరిగిన తర్వాత తన యొక్క కుమారుడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరా కుమారుడు? కుమార్ అబ్షాలోము అనుకున్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద? తండ్రి మీద. తండ్రి మీద, దావీదు మీద. దావీదు గారు మహాబలవంతుడు. గొర్రెలు కాసుకుంటానికి పోయినప్పుడు సింహం ఒకటి వస్తే పట్టుకొని చీల్చి అవతల పారేశాడు. తోడేలు వస్తే చీల్చి పారేశాడు. అంతటి బలవంతుడు. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆశీర్వాదం అతని మీద ఉంది. ఆశీర్వదించబడినటువంటి వాడు. అలాంటి ఆయన మీదకి తన కుమారుడే తిరుగుబాటు చేశాడు. కుమారుడు తిరుగుబాటు చేశాడంటే అర్థమైంది, తండ్రి సరిగా కుమారుడిని పెంచలేదు అనేది మనం తెలుసుకోవాలి. తండ్రి పెంచకుండా సరిగా నన్ను సరిగా చూడాలి అనే పరిస్థితి కనిపిస్తుందా? కనిపించదు అనేది మనం చూడాలి. ఇందులో అతను తిరుగుబాటు చేసినప్పుడు దావీదు గారు ఏం చేశారు? దావీదు గారి దగ్గర సైన్యం ఉంది, బలవంతులైనటువంటి సైన్యం ఉంది, 1000 మంది ఉన్నారు దావీదు గారి వెనక. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే ఈయన పారిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. గృహలో దాక్కుంటా. ఒక విషయం చూడాలి. పారిపోతూ ఉంటే అడవిలోకి చేరారు. అడవిలోకి చేరిన తర్వాత అక్కడ వీళ్ళకి ఆహారం కావాలి కదా. ఆహారం కావాలి కాబట్టి ఆయనకి స్నేహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆయన కనిపిస్తాడు. అతనితో పాటుగా ఇంకా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఆయనకి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. ఇందులో బర్జిల్లయి అనబడినటువంటి ఆయన బాగా ధనవంతుడు. ధనవంతుడే కాదు, సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు. 80 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. దావీదుకి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నాడు? రాజు అనేవాడు అందరికీ తండ్రి లాంటి వాడు. తండ్రిగా చూసి దావీదు గారికి సహాయం చేశాడు. అడవిలో సహాయం చేస్తే ఈ కుమారుడైనటువంటి అబ్షాలోము యుద్ధానికి అతని రాజుగారిని చంపాలి అని బయలుదేరితే ఏం జరిగిందయ్యా అంటే, మధ్యలో ఒక వృక్షానికి ఇలా ఒక కొమ్మ వచ్చి ఇలా తగిలి ఏలాడబడ్డాడు. గాడిదేమో, కంచర గాడిదేమో వెళ్ళిపోయింది. ఆ భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడ్డది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరైనా సరే దైవ సేవకుల్ని, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళని, దేవుని యొక్క సేవకులైనటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తే జరిగేది ఏంది అంటే, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీస్తాడు దేవుడు అనేది అందులో తెలుస్తుంది. అంటే మరణం వస్తుంది వాళ్ళకి. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ మెసేజ్ దావీదు గారికి వచ్చింది. ఆ దావీదు గారు ఏం చేశారంటే విలపిస్తూ ఉంటాడు. కొడుకు చచ్చిపోతే ఊరుకుంటాడా? అక్కడే తిరుగుబాటు చేసి చంపేసేయచ్చు కదా. కుమారుని ఎంత ప్రేమగా చూస్తారు. కానీ దేవుడు అలా చేయలేదు, చంపేశాడు. అబ్రహాంతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడు అని, నీవు ప్రేమించు కుమారుడు అనే పదం వాడాడు. అందులో ఏంది? నువ్వు ప్రేమించే కుమారుడు అన్నాడంటే ఏంది? నన్ను నీవు ప్రేమించడం తగ్గిపోయింది. నీ ప్రేమ ఎవరికి ఇస్తున్నావు ఎక్కువగా? నీ కొడుకుని ఒక్కగానొక్క కుమారుడు నాడే వాడిని ప్రేమిస్తున్నావు నువ్వు. అంటే నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. కాబట్టి నీకు ఒక పరీక్ష పెట్టాలి. ఏంది? వీడిని నాకు ప్రసాదించుకో అనగానే అప్పుడు ఆలోచనలో పడి దిగులు పడ్డాడు. కొడుకుని చంపమంటే
100 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి చంపేయంటే ఎంత విలపించుంటాడు హృదయంలో. ఆయన దేవునికి లొంగినటువంటి వ్యక్తి. దావీదు మహారాజు కూడా అలాంటిదే తగిలింది ఇక్కడ. అయ్యో కుమారుడా, దేవుని మాటను లేదంటే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు మీరి మరణాన్ని తెచ్చుకున్నావే అని విలపించి ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ బర్జిల్లయి అనబడినటువంటి వ్యక్తికి తిరిగిపోతూ అడుగుతాడు, అయ్యా బర్జిల్లయి, నన్ను తండ్రి లాంటి స్థానంలో ఉంచి నువ్వు నాకు సేవ చేశావు, నాతో పాటుగా నువ్వు రా, నీకు గొప్పగా సన్మానాలు చేస్తాను, నువ్వు నాతో పాటుగా కూర్చొని నా టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేద్దుగాను, రా, నీకు ఎలాంటి లోటు కూడా లేకుండా చేస్తాను అని చెప్పాడు. అయ్యా, నీవు బాజా భజంత్రీలు మోగించినా కూడా నాకు చెవులు వినిపించవు, బ్రహ్మాండమైన భోజనం నువ్వు నాకు పెట్టినా కూడా అది నాకు రుచించదు. నువ్వు ఏదో బ్రహ్మాండమైన పట్టణం దగ్గర తీసుకుపోయి చూడు అంటే నా కళ్ళు వాటిని చూసి ఆనందించే పరిస్థితి కాదయ్యా. నేనా 80 సంవత్సరాలు దాటిన ముసలివాడిని, నన్ను తీసుకుపోయి ఏం చేస్తావు అంటే బలవంతం చేశాట. అందుకని ఏం చేశాడంటే తన కుమారుణ్ణి పంపించాడు. కిమ్హాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కుమారుని పంపిస్తే కొంతకాలం తర్వాత ఈ కిమ్హాము అనబడినటువంటి ఈ వ్యక్తికి దావీదు రాజు ఏం చేశాడు అంటే ఈ కొత్తదైనటువంటి ఇల్లుందే ఆ ఇంటిని, బెత్లెహేములో ఉన్నటువంటి ఆస్తిని కిమ్హాముకి ఇచ్చాడు. ఆస్తి ఎవరికి పోవాలి? సహజంగా కుమారుడికి పోవాలి. కానీ ఇక్కడ మార్పు జరిగింది, కిమ్హాముకి వెళ్ళిపోయింది. ఈ కిమ్హాము అక్కడ ఉండంగానే ఈ యొక్క బర్జిల్లయి చనిపోయాడు. చనిపోతే వెంటనే ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క గృహాన్ని, ఆస్తిని అక్కడ వదిలేసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కొంతకాలం వరకు అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితులు కనిపించినాయి. తండ్రిని భూస్థాపితం చేయాలి, ఇంకా ఆస్తి పాస్తులు వివరాలు లెక్కేసుకోవాలి, కాబట్టి అక్కడే ఉండిపోయాడు. పోతూ ఏం చేశాడు అంటే ఈ ఇంటిని, రోడ్డు పక్కన ఉంది కదా, సత్రముగా మార్చాడు. మనం చదువుకుంటూ పోతే ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనంలో చివరి భాగాన్ని చదువుకుంటే అందులో గెరూతు కిమ్హాము అనే బోర్డు పెట్టించాడు దాని మీద. అంటే ఏంది? కిమ్హాము యొక్క సత్రము అని సత్రంగా మార్చేశాడు. ఇప్పుడు ఒక ఇల్లు ఖాళీగా ఉండి వదిలేసిపోతే ఏమవుతుందండి? ఆ ఇల్లు పాడుపడిపోతుంది. అందులో దీపం వెలిగించాలి, వెలుగుండాలి రాత్రుల్లో, లేకపోతే ఏం చేస్తాయి? గుడ్లగోవులు వస్తాయి. రాత్రుల్లో ఏదైతే అందులో ప్రవేశిస్తే అన్ని ప్రవేశిస్తాడు. కాబట్టి అక్కడ వెలుగుండాలి. కాబట్టి సత్రంగా మారిస్తే, సత్రంలో ఒక యజమాని పెడితే అక్కడికి ఏం చేస్తారయ్యా అంటే ప్రజలు దారిని పోయే వాళ్ళందరూ వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు అనేది భావంతో దాన్ని సత్రంగా మార్చేశారు. ఆ యొక్క ఆస్తి ఉంది చూశారు, ఆస్తి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరైనా సరే రాజుగారి ఆస్తి అంటే దాని ఎవరైనా పోతారా? పోతే వానికి మరణ శిక్ష. కాబట్టి ఆయన దాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్లుగా కనిపిస్తా ఉంది. ఆ సత్రం ఒరిజినల్ గా ఎవరిదై ఉండాలి? రాజుగారిది. రాజుగారికి వచ్చినటువంటి కుమారుడు కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు, అంధులైనటువంటి వాళ్ళు కేకలేశారు యేసు ప్రభు అన్నట్టు వెళ్తుంటే. ఏమని కేకేశారు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. దావీదుకు ఫిజికల్ గా కుమారుడు ఎవరు? అబ్షాలోము వారసత్వంగా వచ్చిన. కాబట్టి ఆ సత్రం ఎవరిది అవుద్ది?
అది యేసుక్రీస్తు వారికి వారసత్వంగా రావాలి. అయితే ఏం జరిగింది? ఆ సత్రములో స్థలము లేదు లేకుండా లేదు. పోయింది. ఒరిజినల్ గా ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిదే. వారికి వారసత్వంగా రావాల్సినటువంటి సత్రము. సత్రం. ఆ సత్రములో స్థలము లేనందున అంటున్నాడు. ఆయన ఎందుకని లేదంట? లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ అందులో చేరారు. అందరూ చేరారు. ఈయనకి మాత్రం స్థలం లేకుండా పోయింది. మనం చదువుతూ ఉంటే ఇందులో అనేకులైనటువంటి వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు మనం చూస్తుంటాం కదా. సత్రము అంటే నీ హృదయము అనేటువంటిది అందులో రాస్తున్నాడు. నీ హృదయమే సత్రముగా మార్చబడాలి. ఆ సత్రములు ఏముండాలి? లోకంలో ఉండేవి కాదు. మార్కు సువార్తలో మనం చదువుకుంటూ ఉంటాం. 7వ అధ్యాయం 21వ వచనములో సత్రములో చేరినటువంటి విషయాలు ఏంటి? ఆ సత్రములో విగ్రహాలు చేరినాయి. ఏంటి ఆ విగ్రహము? మనం చూస్తున్నాం. అప్పట్లో యాకోబు గారు అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఒక భార్య ఏం చేసింది? విగ్రహాన్ని తెచ్చుకుంది. విగ్రహం తెచ్చుకుంటారు. అంటే అన్యమత ఆచారాలు పాటిస్తా వచ్చింది అని అర్థం. ఇక్కడ కూడా అన్యమైనటువంటి ఆచారాలు కలిగిన ప్రజలు చేరారు అందులో. ఆ ప్రజలు ఎవరు? నీ హృదయంలో చేరినటువంటివే. ఆ సత్రము నీ హృదయమే. హృదయ కవాటంలో చేరినటువంటి ఈ సత్రములో ఉన్నటువంటి వాటిని బయట వేయలేకపోయావు. యజమానుడు ఏం చేశాడు? సత్రంలో ఏముందో దాన్ని నువ్వు బయటికి పంపించాలి. పంపించలేకపోయాడు. ఏమనే మార్కు సువార్త 7:21లో మనం చదువుకుంటూ పోతే దురాలోచనలు విగ్రహ రూపంలో చేరినాయి. దాన్ని బయటికి పంపలా. ఇంకా దొంగతనాలు, జాగ్రత్తలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, ఉన్నాయి. చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును ఆలోచన చేయి. ఇందులో మనం ఆలోచన చేస్తూ పోతే చెడుతనాలు ఉన్నాయి, కృత్రిమాలు ఉన్నాయి, కామ వికారాలు ఉన్నాయి, మత్సరాలు ఉన్నాయి, దేవదోషణ ఉంది, అహంభావం ఉంది, అవివేకము, ఇవన్నీ కూడా నీ హృదయము అనబడినటువంటి సత్రం. వాటన్నిటినీ నువ్వు బయటికి పడి యేసు ప్రభువుకి చోటు. సత్రములో స్థలం ఎందుకు లేదు? ఇవన్నీ నీకు హృదయంలో చేరాయి కాబట్టి నీవు స్థలం ఇవ్వలేకపోయావు. సహోదరుడా, ఆలోచన చేయి. నీ హృదయపు కవాటంలో యేసు ప్రభు వారికి చోటిస్తున్నావా? ఆయన ఎంత దీనత్వంలో భూమి మీదకి వచ్చాడు. ఎండ్యూరబుల్ హ్యూమిలిటీ అన్నారు దాన్ని. ఎంత భయంకరంగా కనిపిస్తుందండి. అలాంటి పరిస్థితి నీ హృదయంలో ఉందా? ఒకవేళ ఉంటే హృదయంలో ఉన్న వాటన్నిటిని బయటికి పంపించాలని, యేసు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించగాక. ఆమేన్.